గాయస్ నగరవనం పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా, చేశాను. ఇప్పుడు చెప్తాను ఇక్కడ అంతా ఎలా ఉందో చూడండి. నేను కాస్త ప్లేస్ చేంజ్ చేయను కదా, మధ్యలో అయితే ఫారెస్ట్ ఉంటుంది. నాకు ఈ మధ్య ఇక్కడ ఈగల్ కూడా కనిపించింది. అంటే ఈగల్ కిందే స్నేక్ ఉందన్నమాట, అట్లా కనిపించింది అనమాట. ఇంకా చూడండి ఆ వైర్ పైన 2 చిలుకలు అయితే కనపడ్డాయి. అయితే పడిపోయింది గాయస్ పాపం. నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం గాయస్. ఇట్లాంటి ప్లేసెస్కి విజిట్ చేస్తాను ఎక్కువగా గాయస్. చెట్టులకి అక్కడ ఏదో ఉంది గాయస్, ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి గాయస్. మా చెల్లి చూడండి ఒకసారి ఎలా వెళ్తుందో మా డాడీ దగ్గర ఎక్కించుకొని. ఇదిగోండి అక్కడ మెడిటేషన్ చేయడానికి కూడా యూజెస్ అవుతాయి అలాంటి సీట్స్ గాయస్. దారి చూసారా, చిన్నగా అయిపోయింది. ఇంకా ఇక్కడ షార్ట్ కట్స్లోంచి వెళ్ళిపోయి ఇక్కడ ఎవరు నడవకపోయేసరికి ఇలా అయిపోయింది దారి చిన్నదిగా. ఇక్కడ క్లోజ్ అయిపోతుంది అంతా గైస్. ఈ చెట్టు నాకైతే జెండు బామ్ చెట్టు అని అయితే పిలుస్తాను గైస్. అంటే అప్పట్లో ఈ చెట్టు నుంచి మెడిసిన్ తీసుకునే వాళ్ళు జెండు బామ్స్ వస్తాయి అన్నమాట ఈ చెట్టులో నుంచి. దొండ అది చిన్న మొక్క, ఇది మొక్క బాగుంటుంది. స్మెల్ కూడా ఒకసారి స్మెల్ చూస్తే దీన్ని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. చూడండి ఒకసారి ఆ లీఫ్ స్ట్రక్చర్ గాయస్. ఇక్కడ మీకు అక్కడ లీవ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, వాటిని దురదగుంటాకు అని అంటారు. దోండి అక్కడ కనిపిస్తుంది కదా, వాటిని దురదగుంటాకు అని అంటారు. ఒకవేళ తగిలింది అనుకో, ఇంకా 10 minutes అంత మంట, అంటే గట్టిగా అరవాలనిపిస్తుంది, అంత మంట పెడుతుంది. సో అది డేంజరస్ ఆకు అనమాట గాయస్. ఇక్కడ కొంచెం పెద్దదన్నమాట జెండు బామ్ చెట్టు. ఇదండి యూకలిప్టస్ అనమాట, ఇది యూకలిప్టస్ అంటారనమాట దీన్ని. నాకు అందరికీ తెలిసే ఉంటుంది, వీటిల్లో పాలు ఉంటుంది కదా. సో ఎవరికైనా కంట్లో కానీ పెడితే కాస్త ఇబ్బంది అవుతుంది. సో వీటితో జాగ్రత్తగా ఉండాలి. లైన్గా కనిపిస్తుంది కదా, అదంతా దొడ్డగుంటారు. చూడండి మా చెల్లి ఫ్లాస్ తీసుకొని వస్తుంది, ఎంత బాగా వస్తుందో క్యూట్గా గాయస్. మళ్ళీ మా మమ్మీ డాడీ చూడండి గాయస్ ఎలా వెళ్తున్నారు. మా డాడీ చూడండి ఒకసారి ఎంత ఫన్నీగా వెళ్తున్నారు. ఇక్కడ మీకు వైట్గా ఒక దూదిలా కనపడుతుంది కదా, వాటితో ఒకసారి నేను బొకే చేసుకున్నా కోసుకొని. ఎంత బాగుంటుందో తెలుసా అది. ఇంత అన్నీ కలిపితే చాలా బొకేలా క్రియేట్ అవుతుంది అనమాట అది. మా డాడీ అయితే